అమెరికా కెనడా మధ్య వాణిజ్య విభేదాలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ఆసక్తికర ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. అమెరికా కెనడా సరిహద్దుల్లో ఉన్న లేక్ అంటారియా పేరును లేక్ అమెరికాగా మార్చే అంశాన్ని సీరియస్గా పరిశీలిస్తున్నట్లు ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు. ఇకపై అంటేరియాతో పెద్దగా వాణిజ్యం చేయాలనుకోవటం లేదని కూడా ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా సుంకాలు విధిస్తే తమ ప్రాంతం నుంచి అమెరికాకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని, కీలక ఖనిజాల ఎగుమతిని కూడా ఆపివేస్తామని అంటారియా ప్రభుత్వాధినేత డగ్ ఫోర్డ్ హెచ్చరించిన నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ పోస్టు ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు మరో ట్రూత్ సోషల్ పోస్టులో కెనడా ప్రధాని మార్క్ కార్నీ డగ్ ఫోర్డ్లపై ట్రంప్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దశాబ్దాలుగా కెనడాకు అమెరికా అండగా నిలిచిందని, ఇకపై మాత్రం అలా జరగదని స్పష్టం చేశారు. అమెరికా లేకుండా కెనడా మనుగడ సాగించలేదని వ్యాఖ్యానించిన ట్రంప్ కెనడాతో పోలిస్తే అమెరికా ఎంతో సంపన్నమైన, శక్తివంతమైన దేశమని పేర్కొన్నారు. కెనడాకు అవసరమైన విద్యుత్, చమురు, గ్యాస్లో ఎక్కువ భాగం అమెరికా మీదుగానే రవాణా అవుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. కెనడాలో నిరుద్యోగిత రేటు వేగంగా పెరుగుతోందని, అక్కడి వ్యాపారాలు అమెరికాకు తరలిస్తున్నాయని కూడా వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితులకు కెనడా ప్రధాని మార్క్ కార్నీ, అంటారియా ప్రభుత్వాధినేత డగ్ ఫోర్డ్ విఫల విధానాలు, అసమర్థ నాయకత్వమే కారణమని ట్రంప్ ఆరోపించారు. మొత్తంగా సుంకాలు, విద్యుత్, కీలక ఖనిజాల విషయంలో ఇరుపక్షాల నుంచి హెచ్చరికలు కొనసాగుతున్న సమయంలో లేక్ అంటారియాను లేక్ అమెరికాగా మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటన అమెరికా కెనడా సంబంధాల్లో మరో చర్చకు దారితీసింది.